రీసెంట్‌గా ఒక 4 డేస్ బ్యాక్ అయితే న్యూ అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఎలా ఉండబోతుంది? ఇది న్యూ అప్డేట్ వచ్చిన ట్యాబ్ ఇది. ఆల్ యాప్స్‌లో ఉన్నది ప్రెజెంట్. ఇది నార్మల్ ట్యాబ్ ఇది. వెల్కమ్‌లో ఉంది. ఆల్రెడీ ఈ ట్యాబ్ మన దగ్గర ఉన్న ఫైల్‌తో మనమే చేసాం. అప్డేట్ వచ్చింది. అప్డేట్ చేశాక అన్ని యాప్స్‌లోకి వెళ్తుందా లేదా ఆల్ యాప్స్‌లోనే ఉంటుందో ఏదో ఒకసారి చెక్ చేసి చూద్దాం మనం ఒకసారి. అప్డేట్ ఎలా ఉందంటే చూడండి ఇది. 1U1 వెర్షన్ వచ్చి 6.1 ఉంది ఇది. ఆండ్రాయిడ్ వెర్షన్ 14. నార్మల్లో ఏపీ వెర్షన్ వచ్చేసి చూడండి G4 ఉంది. G4 నుంచి G3కి వస్తుంది. అప్డేట్ సైజ్ వచ్చి 238.92 MB ఉంది. ఇది ఓల్డ్ ట్యాబ్ ఇది. ఈ ట్యాబ్ వచ్చేసి SMX110. ఈ ట్యాబ్ వచ్చేసి SMT220 ట్యాబ్ ఇది. ఇది వెల్కమ్లో ఉంది ఈ ట్యాబ్ ప్రెజెంట్. దీన్ని మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఈ వెర్షన్కి డిఫరెన్స్ చూద్దాం. నేను వీడియో చేయాలి కనుక ఫైల్స్ అన్ని ముందు డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను. యాడ్ రోమ్ ఇలా వస్తుంది. వచ్చాక సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి. జస్ట్ ఇది మీకు చూపించడానికి మాత్రమే. చూడండి ఇక్కడ చూస్తే UI కోర్ వెర్షన్ వచ్చి 4.1 ఇది. ఈ ట్యాబ్ చూడండి. చూడండి ఇది 6.1లో ఉంది. ఇది 6.1లో ఉంది. అంటే అప్డేట్లో మారిందేం లేదు, 6.1. కాకపోతే ఇక్కడ చూస్తే BXE5లో ఉంది ట్యాబ్ మోడ్లో. అప్డేట్లో ఏమొస్తుందంటే అప్డేట్లో వచ్చేసి BX G4కి వెళ్తుంది. G3 నుంచి G4కి వెళ్తుంది. ఈ G3 G4 అనేవి ఏంటి మీకు అర్థం అవ్వాలంటే ఈ G1 G3 WHH ఇలా మోడల్స్ ఉన్నాయి కదా వెర్షన్స్, అవన్నీ కూడా బిట్ వెర్షన్స్. అవన్నీ అసలు బిట్ వెర్షన్స్ ఏ ట్యాబ్కి ఏ బిట్కి సంబంధించిందో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలనుకుంటే నేను ఒక వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియో అదే చేస్తాను నేను. మొత్తం ఓల్డ్ వెర్షన్స్ వచ్చేసి U1 U2 ఫైల్స్ ఓల్డ్ వెర్షన్స్. న్యూ వెర్షన్ వచ్చేసి G4 నుంచి వచ్చింది. న్యూ వెర్షన్ వచ్చేసి ఇప్పుడు ఈ ట్యాబ్ అయితే G3 నుంచి G4కి అయితే వెళ్తుంది. అప్డేట్ వచ్చింది కదా, అప్డేట్ చేసి చూద్దాం, డౌన్లోడ్ చేసి చూద్దాం ఫైలు ఏమవుతుందో చూద్దాం. ఆల్ యాప్సే ఉంటాయా లేదా 7 యాప్స్లోకి వెళ్తుందా ఏమవుతుంది అనేది కూడా చూద్దాం. ఇంకా ఈ ట్యాబ్ విషయానికి వస్తే ఫ్రీ ఫైర్ అడిగారు కదా, ఫ్రీ ఫైర్ ఫ్రీగా అయితే చేసి చూపిస్తాను అన్నాను కదా. ఇప్పుడు ఫ్రీ ఫైర్ అయితే ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. అది ఎలా అన్నది ఏంటి చూపిస్తాను మీకు. ఏపీకే ప్యూర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. అప్డేట్ అడుగుతుంది, అప్డేట్ చేద్దాం. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టేశాను. వర్క్ అవుతుందో లేదో నాకు తెలియాలి కదా ఫస్ట్. వర్క్ అయ్యింది, అందుకే వీడియోలో అయితే చూపిస్తాను. ఓపెన్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి అప్డేట్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేసి చూద్దాం ఏమవుద్దో చూద్దాం ఒకసారి. అప్డేట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. అప్పటికి ఈ ట్యాబ్ చూద్దాం ఫ్రీ ఫైర్ ఎలా అనేది. ఆల్రెడీ ఫ్రీ ఫైర్ నేను డౌన్లోడ్ చేసి ఉంచాను. ఇది సరే, డౌన్లోడ్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, మళ్ళీ డౌన్లోడ్ చేద్దాం. సారీ, డౌన్లోడ్ అయ్యింది. OBB ఫైల్స్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు ఈ ట్యాబ్ వచ్చి ఆల్ యాప్స్లో ఉంటుందా లేదా 9 యాప్స్కి వెళ్ళిపోతుందో చూద్దాం. ఫ్రీ ఫైర్ ఇన్స్టాల్ చేద్దాం ఇందులో. ఇదైతే వెల్కమ్లో ఉంది ఇది. ఓకే, ఫ్రీ ఫైర్ ఓపెన్ చేద్దాం.
లాస్ట్ మనం వీడియో చేసాం కదా, అది పెయిడ్, అది ఫ్రీ ఫైర్ డబ్బులు కట్టాల్సింది. ఇది డబ్బులు కట్టాల్సిన పని లేదు, నార్మల్గా చేయొచ్చు దీన్ని. ఈ ట్యాబ్ అయితే అప్డేట్ తీసుకుంటుంది, చూద్దాం ఏమవుతుంది. ఆల్ యాప్స్లో ఉంటుందా అప్డేట్ చేశాక. ఇప్పుడు చాలామంది ట్యాబ్స్ అయితే అప్డేట్స్ అడుగుతున్నాయి. అప్డేట్స్ వస్తే అప్డేట్ అయితే చేయకండి. అప్డేట్ చేస్తే న్యూ వెర్షన్లోకి అయితే బిట్3 ఇది U3 ఫైల్కి అయితే వెళ్ళిపోతుంది. U3 ఫైల్ ఒకటి తీసుకోవాలి మీరు. అప్డేట్ ఎవరు కూడా చేయొద్దు. అప్డేట్ ఆఫ్ చేసి మీరైతే ప్లే చేసుకోండి, అప్డేట్ మాత్రం చేయొద్దు. ఇందులో చూస్తే ఫ్రీ ఫైర్ అయితే ఓపెన్ అయింది, మీకు ఆడొచ్చు. నేను ఆల్రెడీ చెక్ చేశాను. కాకపోతే 9 వెల్కమ్లో ఉంటుండగా అవుతుంది, 9 యాప్స్లో ఉంటుండగా అవుతుందో అవదో అయితే ఇంకా చూడలేదు. ఇప్పుడు ఈ ట్యాబ్ అప్డేట్ అయిన తర్వాత 9 యాప్స్ వస్తే అప్పుడు ఎందులోనైతే చేసి చూస్తాను. వర్క్ అయితే వీడియో చేస్తాను, లేదంటే ఇంకేదైనా వేరే ప్రాసెస్ ఏదైనా ఉంటే ట్రై చేస్తాను. ఇప్పటివరకు మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఫ్రీ ఫైర్ అయితే ఓపెన్ అయింది. గెస్ట్ మోడ్లోనైతే లాగిన్ అవుదాం. ఫైల్స్ ఎందులోకి మూవ్ అవ్వాలని ఎవరితో అడుగుతుంది. ఆండ్రాయిడ్ సెలెక్ట్ చేసుకోండి, ఆండ్రాయిడ్ సెలెక్ట్ చేసుకుని మీడియా సెలెక్ట్ చేసుకోండి. ఇందులోకి అయితే ఫైల్ మూవ్ చేసుకోండి మీరు. గెస్ట్ మోడ్లోనైతే ప్లే చేద్దాం గేమ్ వచ్చేసి. చూడండి, T220 ట్యాబ్ ఇది, T220. ఇంటర్మీడియట్లో పెడదాం. ఈ ట్యాబ్ అయితే ఇంకా అప్డేట్ అవుతుంది, 57% అయితే అయింది ఇప్పటికి. చూడండి, గేమ్ అయితే ఓపెన్ అయింది. ఎక్కడ కూడా బ్యాక్ అయితే రాలేదు గేమ్ ఓపెన్ అవ్వడానికి. స్టార్టింగ్లో చేశాను కదా నేను, మీకు స్క్రీన్ మీద VN ఆప్షన్ వచ్చింది, అది ఎలా అన్నది కూడా నేను చెప్తాను. కాకపోతే దాన్ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 1000 లైక్స్ రాగానే అసలు అది ఎలా ఏంటి అన్నది అయితే నేనైతే చెప్తాను. మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఏం రావట్లేదు అసలు. ఇంక ఫ్రీ ఫైర్ ఎలా ఆడాలి అని వాట్సాప్లో అయితే మెసేజ్ చేయకండి. 1000 లైక్స్ రాగానే ఆటోమేటిక్గా నేనే చెప్తాను. నాకు ఫ్రీ ఫైర్ రాదు అసలు ఆడడం, మీకు చూపించడానికి మాత్రమే డౌన్లోడ్ చేశాను దీన్ని. మ్యాక్సిమం గేమ్స్ ఆడకండి, వీలైతే చదువుకోండి కానీ గేమ్స్ ఆడకండి. ఓకే, చూసారు కదా, గేమ్ అయితే రన్ అవుతుంది, స్మూత్గానే రన్ అవుతుంది గేమ్ వచ్చేసి. చూడండి, గేమ్ అయితే నీట్గానే రన్ అవుతుంది. ఇప్పుడు ఈ ట్యాబ్ మనం అయితే పక్కన పెట్టేద్దాం. దీంతో మరి పని లేదు, మనం ఓన్లీ జస్ట్ చూపించడానికి మాత్రమే ఈ ట్యాబ్ ఇది. చూడండి, ఇదైతే అప్డేట్ తీసుకుంది. ఇదేమవుద్దో చూద్దాం. ఆల్ యాప్స్లో ఉన్నది అప్డేట్ చేయగానే 9 యాప్స్లోకి వెళ్తుందా, లేదా ఇంకే వెర్షన్ అయినా తీసుకుంటుందా చూద్దాం ఒకసారి. ఓకే, ట్యాబ్గా అయితే అప్డేట్ చేసినా ఏం కాలేదని కానట్టుగా ఉంది. కొంత ల్యాగ్ అవుతుంది ట్యాబ్ కొంచెం అప్డేట్ చేశాక. ఓకే, చూస్తే ఆల్ యాప్స్లోనే ఉంది అప్డేట్ చేసినా సరే. సర్వర్ ప్లీజ్ వెయిట్. ఓకే, వెయిట్ చేసి చూద్దాం ఏమవుద్ది. ఈ ట్యాబ్ చూడండి, ఎంతవరకు ఇందులో గేమ్ ఆడాం కదా మనం, తిరిగి మీకు ఇలాగే వస్తుందండి. ఇలాగే వచ్చిన తర్వాత ఇందాక ప్రాసెస్ మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఉంచాను కనుక మీరు కూడా ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకైతే మళ్ళీ రెండోసారి అయితే అడగదు.
ఇది ప్రాసెస్ ఫ్రీ ఫైర్ ఆడడానికి. ఇది ఎలా ఏంటి ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియోకి అయితే 1000 లైక్స్ చేయగానే నేను ఆటోమేటిక్గా అయితే వీడియో అయితే చేస్తాను ఎలా చేశాను అన్నది. అప్డేట్ చూద్దాం ఏటేట్ అప్డేట్ అయ్యాయని. సేమ్ అప్డేట్ అయితే ఇచ్చాడు కానీ ఎలా ఉంది అయితే అలానే ఉంది. కాకపోతే కొన్ని ట్యాబ్స్ అప్డేట్ చేసిన ఒక 24 అవర్స్ తర్వాత అయితే 9 యాప్స్లోకి అయితే వెళ్తున్నాయి. చూద్దాం ఇది వెళ్తుందో వెళ్ళదో చూసి నేనైతే చెప్తాను మీకు. ఓకే, ఇప్పటి వరకు ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన దగ్గర దీనికి సంబంధించిన 9 యాప్స్లో ఉంటే సంబంధించిన టూల్స్ కూడా ఉన్నాయి. ఫోన్ నెంబర్ అన్ని డీటెయిల్స్ కూడా లాస్ట్ వీడియోలో అయితే నేను చెప్పాను క్లియర్గా. అందులో నుంచి అయితే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. అందులో నుంచి మీకు ఎవరికైనా టూల్స్ కావాలంటే ఓన్లీ పీసీ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ అయితే చేయండి.